హలో ఫ్రెండ్స్, ఈరోజు వెజిటబుల్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ఉల్లిగడ్డ మనం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డ, కాలీఫ్లవర్, గ్రీన్ బఠానీ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది ఇండియా గేట్ బిర్యానీ మసాలా అండి, ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం హోమ్ మేడ్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర ఇవి వేసుకొని మసాలా ఈ ముక్కలన్నిటికి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇందులో 2 ఆలుగడ్డలు, ఒక 3 క్యారెట్, కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు పెరుగు 200 గ్రామ్స్ పెరుగును అందులో పోసి మంచిగా కలుపుకోవాలి. మీరు ఆలు బిర్యానీ చేసుకుంటామంటే ఓన్లీ ఆలు వేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇంకో 2 ఆలుగడ్డలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను వెజిటబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూరగాయల ముక్కలు వేసుకున్నాను. ఇంకా బీన్స్ ఇంకేమన్నా వేసుకుంటే 2-3 రకాలు వేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఎసరు పెట్టేసి గరం మసాలా వేసుకోవాలండి. ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, ఒక 4 ఇలాచీ, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులో బిర్యానీ మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూను ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మంచిగా బాయిల్ అయ్యేదాకా ఉంచాలండి. మంచిగా బాయిల్ అయితేనే ఈ మసాలా అందులో దిగుతుంది. ఇది 1/2 కేజీ రైస్ అండి, అంటే ఒక 2 గ్లాసుల బియ్యము ఒక 1/2 అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. అవి ఇందులో వేశాను. ఇవి బిర్యానీ రైస్ కాదండి, మామూలుగా మన బీపీటీ రైసు, జై శ్రీరామ్ రైస్ అని కూడా అంటారు. విజయమసూరి ఏవైనా కానీ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఆడ అన్నం ఉడుకుతుంటే ఇక్కడ ఒక బౌల్లో మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలండి. ఆ మ్యారినేట్ చేసుకున్న మసాలా కొద్దిగా వాటర్ పోసుకొని అందులో పోసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వేసుకొని దాన్ని లెవెల్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడ రైసు ఒక 70-80% ఉడికిందండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు వంచేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక పెంక పెట్టి హై ఫ్లేమ్లో మంట పెట్టేసి ఈ మ్యారినేట్ చేసుకున్నది బౌల్ స్టవ్ మీద పెట్టేసి నెయ్యి అండి, ఇది అమూల్ నెయ్యి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత నీళ్ళు చేసిన 80% ఉడికిన ఈ రైస్ వేసుకోవాలి. దాన్ని లెవెల్గా చేసుకోవాలి. లెవెల్గా చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేయాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో 1 స్పూన్ వేసాను నెయ్యి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మిగతాయి మొత్తం వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా కొద్దిగా పైన చల్లాలండి. తర్వాత ఒక 1/2 నిమ్మకాయ పిండుకోవాలి. పిండేసి
మూత పెట్టేసి ఒక బరువు పెట్టాలండి దాని మీద. ఈ హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, తర్వాత స్లిమ్లో ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి. సరిగ్గా ఒక 40 మినిట్స్ తర్వాత చూడండి అన్నం మంచిగా ఉడికింది. ఈ స్టవ్ ఆఫ్ చేసేసి కింద ముక్కలు కూడా చూడండి, ఆలుగడ్డ గిట్ల ఇవన్నీ మంచిగా ఉడికినాయి, మంచిగా మెత్తగా ఉడికినాయి. అన్నం మంచిగా పుల్లలు పుల్లలు అయింది, అన్నం పొడి పొడిగా అయింది, ముక్కలు కూడా అన్నీ మంచిగా ఉడికినాయి. ఓకేనండి, వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయండి యూట్యూబ్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెజిటబుల్ దమ్ బిర్యానీ అండి, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి టమాటా గ్రేవీ చేశానండి కాంబినేషన్లో, టమాటా కుర్మా, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను.